వెల్కమ్ టు మై శివ షోర్ టారో ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇతర ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే మీ పర్సన్ లవ్ మెసేజెస్ ఏ విధంగా ఉన్నాయి. మీ పర్సన్ లవ్ మెసేజెస్ ఏ విధంగా ఉన్నాయి. మీ పర్సన్ నేమ్ని మీ మనసులో 3 to 5 టైమ్స్ తలంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఎవరికైనా టారో రీడింగ్ క్లాసెస్ నేర్చుకోవాలన్నా, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ నేర్చుకోవాలన్నా, పెండులం రీడింగ్స్ కావాలి అన్నా సరే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీది ట్విన్ ఫ్లేమ్ జర్నీయా, సోల్మేట్ జర్నీయా, లేదు అంటే పాసింగ్ క్లౌడ్సా, లేదంటే స్పైయింగ్ చేస్తున్నారా, అసలు మీ లైఫ్ ఏంటి, వీళ్ళని నమ్మొచ్చా లేదా, ఇలాంటి డౌట్స్ మీకు చాలా ఉంటాయి. సో అలాంటి డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి అంటే పర్సనల్ రీడింగ్ తీసుకుంటేనే క్లియరెన్స్ అవుతుంది. ఇది ఏంటంటే జనరల్ రీడింగ్ అండి, చాలామంది ఎనర్జీస్ అనేవి ఇక్కడ వస్తాయి. సో జనరల్ రీడింగ్ని మనం యాక్యురేట్గా తీసుకోలేము, కొన్ని పాయింట్స్ని యాక్యురేట్గా తీసుకోగలం. నెగిటివ్ సిచ్యువేషన్లో ఉండే వాళ్ళకి నెగిటివ్ అనేది యాక్యురేట్గా వస్తుంది, పాజిటివ్ సిచ్యువేషన్లో ఉండే వాళ్ళకి పాజిటివ్ మాత్రమే యాక్యురేట్గా వస్తుంది. మన ఆలోచన తీరును బట్టే మనం ఏదైనా ముందుకి జయించుకొని వెళ్ళగలం. మన ఆలోచన తీరు అనేది ఎంత పాజిటివ్గా ఉంటే మనం అంత రిగ్రెట్ అవుతాం, అంత హెల్త్ పరంగా ఎమోషనల్గా అవ్వకుండా హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటాం, ప్రాక్టికల్గా లైఫ్ని హ్యాపీగా ఉంచుకుంటాం. పాజిటివ్ ఎనర్జీతో ఉండండి, పాజిటివ్గా ఉండండి. ఐఎమ్ హెల్తీ అండ్ ఐఎమ్ హ్యాపీ అని అనుకోండి. ఎప్పుడు కూడా యూనివర్స్ గ్రాటిట్యూడ్ చేసుకోండి. ఏదైనా తప్పు ఉంటే సారీ యూనివర్స్ అని చెప్పండి. సో కర్మ రిటర్న్ బ్యాక్ చేసుకోవద్దు, బీ కేర్ఫుల్గా ఉండండి. ఎక్స్ప్రెస్ యువర్ లవ్. మీ పర్సన్ ఏమంటున్నారంటే మీ ప్రేమని మీరు మనసులో దాచుకుంటున్నారు, కానీ మీ ప్రేమని బయటికి చెప్పలేకపోతున్నారు. మీ ప్రేమని బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా జస్ట్ నార్మల్గా ఉంటున్నారు అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. మీ ప్రేమని మీ పర్సన్ కంట ఎక్స్ప్రెస్ చేయండి, మీ మనసులో ఉండే భావాలని ఎక్స్ప్రెస్ చేయమని మీ పర్సన్ అనుకుంటున్నారు. మీరు చాలా ఫెయిత్గా ఉంటారు, కానీ నిజాయితీగా ఉండేటప్పటికి కూడా మీ మనసులోని భావాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా లోపల దాచుకొని కుమిలిపోతూ ఉంటారు. వాళ్ళే మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అనే ఆలోచనతో ఉంటారు. చాలా ఫెయిత్గా ఉండాలి అని మీరు అనుకుంటున్నారు అని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. ఓపెన్ యువర్ సెల్ఫ్ టు లవ్. మీరు ప్రేమించుకోవడం మొదలు పెట్టారంటండి. మిమ్మల్ని సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు రక్షించుకుంటున్నారు, ఒక బౌండరీ వేసుకొని ఉన్నారు అని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. ఎస్, మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ లైఫ్లో న్యూ లవ్ వచ్చింది అని అయితే అనుకుంటున్నారు. మీ ఇద్దరు రిలేషన్లో ఒకరు మాస్క్ వేసుకొని ఉన్నారంటండి. మీ పర్సన్ అయినా మీరైనా ఈ మాస్క్లో మీ పర్సన్ లైఫ్లోనైనా న్యూ లవ్ రావచ్చు, మీ లైఫ్లోనైనా న్యూ లవ్ ఉండొచ్చు అని ఇక్కడ కనిపిస్తుంది. బి ఆప్టిమిస్టిక్. ఎట్టి పరిస్థితుల్లో నేనైతే ఒకటే చెప్తానండి, న్యూ లవ్ అయితే ఎంట్రీ చేయొద్దు. మీ పర్సన్ అనే వాళ్ళు నిజాయితీగా ఉండి మీకు ఇబ్బంది పెట్టకుండా ఉన్నట్లుగా అయితే, మీ విషయంలో ఒక మాట అనకుండా, ఒక బాధ పెట్టకుండా ఉన్నట్లుగా అయితే ఆ పర్సన్ ఎప్పుడు కూడా మీరు విడిచిపెట్టుకోవద్దు. మీ మీద కాన్ఫిడెంట్ లేకుండా, నమ్మకం లేకుండా మిమ్మల్ని టార్చర్ పెడుతూ, ఒక థర్డ్ పార్టీని ఇన్వాల్వ్మెంట్ చేస్తూ వాళ్ళిద్దరుగా మిమ్మల్ని హీనపరుస్తూ ఉండేది అది ప్రేమ కాదు, జస్ట్ అనుమానం. వాళ్ళు ఒక సెల్ఫిష్ నేచర్తో మీ లైఫ్లోకి వచ్చారు అని అయితే గుర్తుపెట్టుకోండి. అది ఈవెన్ ఎవరు అవ్వని జెంటర్ లేడీ. ఎందుకంటే ప్రేమకి చాలా ఓపిక అవసరం. ఓపిక ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా ప్రేమ అనేది గెలుస్తుంది అని ఒక కాన్ఫిడెంట్.
ప్రేమ గెలవాలి అంటే నమ్మకం ముఖ్యంగా ఉండాలి. కీప్ ఇన్ మైండ్ దట్ యు క్రియేట్ దట్ రియాలిటీ. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మీ పర్సన్ మీ గురించి అయితే ఓవర్ థింక్ చేస్తున్నారు. మీ లైఫ్లోకి న్యూ లవ్ వచ్చిందేమో, వాళ్ళతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నారేమో, మీరు వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారేమో అని ఇలాంటివి మీ పర్సన్ అనేవాళ్ళు ఓవర్గా థింక్ చేస్తున్నారు. దానివల్ల ఓవర్గా స్ట్రెస్ అయ్యి ఎమోషనల్గా అప్సెట్ అవుతున్నారు. హార్ట్ టు బీ హానెస్ట్. కానీ మీ పర్సన్ అనేవాళ్ళు మీ పర్సన్ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే చాలా నిజాయితీగా ఉండాలి, ఈ రిలేషన్లో నిజాయితీగా ముందుకు వెళ్ళాలి, ఎప్పటికైనా సరే ఈ రిలేషన్ను నిలబెట్టుకోవాలి, ఈ రిలేషన్ అనుకుంటున్నారు. నిజాయితీగా ఈ రిలేషన్లో అయితే మీ పర్సన్ ఉన్నారు, చాలా హానెస్ట్గా ఉన్నారు. ఈ రిలేషన్లో బ్యాలెన్సింగ్ తీసుకురావాలి, ఎలా అయినా సరే రిలేషన్నే బ్యాలెన్సింగ్ తీసుకురావాలి అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఫర్గివ్ అండ్ రిలీజ్. మీరేం చేసినప్పటికీ కూడా మీ పర్సన్ అనేవాళ్ళు మీకు ఫర్గివ్ చేయాలి, అంటే క్షమించాలి, మీ తప్పులన్నింటినీ క్షమించి మిమ్మల్ని హత్తుకొనాలి అని మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. ఎక్స్ప్రెస్ యువర్ లవ్. మీరు హ్యాపీగా మిమ్మల్ని మీ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలి. మీ ప్రేమని కానీ మీ పర్సన్కి మీరు ఎక్స్ప్రెస్ చేసినట్లుగా అయితే మీతో మీ లవ్ మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీతోనే హ్యాపీగా ఉండాలి, రిలేషన్లో యూనిటీగా ఉండాలి అనుకుంటున్నారు. హ్యావ్ ఎ ఫెయిత్. రీయూనియన్ అవ్వాలి, న్యూ బిగినింగ్ చేయాలి, ఈ రిలేషన్లో రీయూనియన్ ఖచ్చితంగా ఉండాలి అనుకుంటున్నారు మీ పర్సన్. ఓపెన్ యువర్ సెల్ఫ్ టు లవ్. మీరు చిన్న పిల్లల్లా బిహేవియర్ చేస్తున్నారు. మీ ప్రేమని మీరు ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు మీకంటే చాలా చిన్న పిల్లల్లా బిహేవ్ చేసి లవ్ హ్యాపీగా ఉంచాలి అనుకుంటున్నారు. న్యూ లవ్. ఈ రిలేషన్లో కొత్తగా ప్రేమ పుట్టి రిలేషన్లో సక్సెస్ కోరుకుంటున్నారు. ప్రెసెంట్ అయితే ఇద్దరు కూడా డిస్టెన్స్లో ఉన్నారు. నో కాంటాక్ట్, అంటే కాంటాక్ట్ అవుతుండేటప్పటికి కూడా ఒకరికొకరు కలవట్లేదు. ఎక్కువగా నో కాంటాక్ట్, అంటే డిస్టెన్స్లో ఉన్నారు. ఇక్కడైతే కనిపిస్తుంది ఇద్దరు కలవాలనుకుంటున్నారు కానీ కలవలేకపోతున్నారు. ఒకరు ఏంటంటే పాజిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఒకరు నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఒకరు ఎమోషనల్గా అప్సెట్ అవుతున్నారు, ఒకరు హ్యాపీగానే ఉంటున్నారు. వీళ్ళు ట్విన్ ఫ్లేమ్ జర్నీలా కనిపిస్తున్నారండి. ఇద్దరు థింకింగ్స్ ఒకేలాగా ఉండేటప్పటికీ సిచ్యువేషన్స్ అనేవి అనుకూలంగా లేకపోవడం ఇద్దరు కూడా కలవలేకపోతున్నారు. ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఉంది, కానీ ఈ రిలేషన్లో అయితే సక్సెస్ కావాలి అనుకుంటున్నారు. డిసెప్షన్. జెన్యూన్ గా లవ్ చేస్తున్నారండి, ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు. వాళ్ళు ప్రాక్టికల్ గా మాత్రమే వాళ్ళ ప్రేమని మీకు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. డీప్ గా లవ్ చేస్తున్నారు, చాలా డీప్ గా లవ్ చేస్తున్నారు. ఎమోషనల్ గా కూడా డిపెండ్ అయి ఉన్నారు మీ మీదే. బీ ఆప్టిమిస్టిక్. గొడవలు ఎక్కువగా అవుతాయేమో. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఉంది కదా, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల ఏంటంటే గొడవలు ఎక్కడ అవుతాయో, ఈ గొడవలకి ఎక్కువగా అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఒక క్లోజ్డ్ బుక్ చేసుకొని ఉన్నారు. కానీ మీ వైపుగా రిస్క్ తీసుకొని అయినా సరే రావాలి అని ఆలోచిస్తున్నారు. ఎన్ని గొడవలైనప్పటికీ కూడా ఈ రిలేషన్లో ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తారు. ఓవర్ థింకింగ్. ఎమోషనల్గా అప్సెట్ అవుతున్నారు. ఓవర్గా థింక్ చేసుకోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎమోషనల్గా అప్సెట్ అవుతున్నారు. బద్ధకం ఎక్కువగా ఉంది. మూన్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయండి. గొడవలు అవుతున్నాయి. ఇలా ఈ విధంగా ఉంటుంది. గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అనుమానాలు, భయాలు విపరీతంగా ఉన్నాయి. బీ హానెస్ట్. నిజాయితీగా నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా మీ పర్సన్ అనే వాళ్ళు మీ వైపుగా యాక్షన్ తీసుకోవాలి
యాక్షన్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నారు. మీ దగ్గరికి వేగంగా రావాలి, వేగంగా వచ్చి మీ గురించి ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అనుకుంటున్నారు. బ్యాలెన్స్, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. ఇప్పుడు వరకు ఉండే ఎమోషనల్ అప్సెట్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయి, అనుమానాలు భయాలు అన్నీ పోయి ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరగాలి. వాళ్ళ దగ్గర నుంచి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో మీ దగ్గరికి అయితే మీ పర్సన్ రావాలి అనుకుంటున్నారు. ఫర్గివ్ అండ్ రిలీజ్. ఎప్పుడైతే మీరు మీ పర్సన్ని ఫర్గివ్ చేస్తారో, వాళ్ళలో ఉండే తప్పుల్ని ఎప్పుడైతే మీరు ఫర్గివ్ చేస్తారో మీ పర్సన్ లైఫ్లో ఉండే వాటిని, అప్పుడే మీరు చాలా జెన్యూన్ పర్సన్, ప్రాక్టికల్ పర్సన్. నెక్స్ట్ ఏంటంటే మిమ్మల్ని ఇండిపెండెంట్గా ఉంచుతూ మిమ్మల్ని ఒక మదర్లీ నేచర్గా ఉండే పర్సన్గా మీ పర్సన్ అనే వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ మీ పర్సన్కి మీ మీద ప్రేమ అనేది ఉండేటప్పటికి కూడా వాళ్ళు ప్రాక్టికల్గానే వాళ్ళ లైఫ్ని డిజైన్ చేసుకుంటారు అని అయితే మీ పర్సన్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటి అంటే రాసుల వారీగా చూద్దాం. రాసుల వారీగా యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. రాసుల వారీగా ఏ విధంగా? మేషరాశి. మేషరాశి వాళ్ళది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. బ్యాలెన్సింగ్ కోరుకుంటున్నారు. కెరియర్ ఓరియంటెడ్గా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కెరియర్ ఫోకస్గా ఉంటున్నాయి. వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా అప్ అండ్ డౌన్స్ జరుగుతున్నాయండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. హెల్త్. వృషభ రాశి వాళ్ళు స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు. ప్రజెంట్ అయితే కెరియర్ ఫోకస్గా ఉన్నారు. ఎటువంటి నిర్ణయము తీసుకోలేక స్టక్ అయిపోయి ఉన్నారండి. మిథున రాశి వాళ్ళు ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. ఒక ఎంపరర్ లెవెల్లో ఉన్నారు. స్టక్కింగ్లో ఉన్నారు. కొంచెం కోపం అయితే ఉంది మిథున రాశి వాళ్ళకి. కర్కాటక రాశి వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారు. ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. బాధపడుతున్నారు. ఒంటరిగా ఉంటున్నారు. వాళ్ళు అయితే బాగా ప్రేమ ఉండేటప్పటికి కూడా ఎమోషనల్ అప్సెట్లో ఒంటరిగా ఉంటూ హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి. సింహరాశి వాళ్ళు ఎక్కువగా థింక్ చేస్తున్నారు. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేయాలి అనుకుంటున్నారు. లాంగ్ డిస్టెన్స్లో ఉంటున్నారు సింహరాశి వాళ్ళు. ట్రావెలింగ్ అయితే ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఎక్కడికో ప్లాన్ చేస్తున్నారండి వీళ్ళు. అంటే బయటికి ఎక్కడికైనా వెళ్ళాలి, అదర్ కంట్రీస్కి వెళ్ళాలి అనే ట్రావెలింగ్స్లో అయితే ఆలోచనలు ఉన్నాయి. ఎక్కువగా ఏంటంటే ఓవర్ అంటే ఎక్కువగా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే లాంగ్ ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించడం, ఓవర్ నైట్గా థింక్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు. కన్యా రాశి డెత్ కార్డ్ వచ్చింది. ట్రాన్స్ఫర్మేషన్, బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే నాకు తెలిసి కన్యా రాశి వాళ్ళు ఈరోజు ఏవైనా చావు వార్తలు వినడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే బౌండరీ వేసుకొని ఉంటారు. దాని గురించి ఓవర్గా థింక్ చేస్తారు. ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అనుకుంటారు. ఒక క్లోజ్డ్ బుక్లో ఉంటారు. బౌండరీ వేసుకొని ఉంటారు. ఒంటరిగానే ఉంటారండి. తులారాశి వాళ్ళు డీప్గా లవ్ చేస్తారు. కానీ వీళ్ళు ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. ఓవర్గా థింక్ చేస్తున్నారు. ఎమోషనల్గా అప్సెట్లో ఉండేటప్పటికి కూడా వాటిని బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని సైలెంట్గా ఉంటారు. ఇంట్రోవర్ట్గా ఉంటున్నారు. వృశ్చిక రాశి వాళ్ళు న్యూ బిగినింగ్ చేశారు. రిస్క్ తీసుకున్నారు. ఇమ్మెచ్యూర్గా ఉన్నారు. న్యూ లవ్ ఆఫర్ ఇచ్చారు.
మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అనే ఆలోచిస్తున్నారు. ధనుసు రాశి వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ లో ఉండాలి అనుకుంటున్నారు. వర్క్ రిలేటెడ్ గా ఆలోచిస్తున్నారు. వర్క్ ఫోకస్ గా ఉన్నారు. వర్క్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి స్ట్రాంగ్ ఎనర్జీతో ఉన్నారు. డిటాచ్మెంట్స్ అన్నిటిని వేటికి అంటే దేన్ని కూడా పట్టించుకోకుండా మీ లైఫ్లో మీరు మీ ఎనర్జీలో మీరు ఉంటున్నారు. మకర రాశి వాళ్ళు ఎడిక్షన్స్ లో ఉన్నారు. కోపం ఎక్కువగా ఉంది. భయం అనేది ఉంది. నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు. వీళ్ళు లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. వర్క్ బర్డెన్స్ కూడా కనిపిస్తున్నాయి. సో అందువల్లనే మీ పర్సన్ అనే వాళ్ళు మీకు మకర రాశి వాళ్ళు అయితే డిటాచ్లో ఉన్నారు. కుంభరాశి వాళ్ళు ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి, మ్యారేజ్ చేసుకోవాలి, యూనిట్ అంటే ఐకమత్యమైన ఫ్యామిలీ కావాలి అనుకుంటున్నారు. రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. మీనరాశి వాళ్ళు స్పైయింగ్ చేస్తున్నారు, గమనిస్తున్నారు, సోషల్ నెట్వర్క్స్ లో గమనిస్తున్నారు, ఇమ్మెచ్యూర్ బిహేవియర్ అయితే చేస్తున్నారు. పాసింగ్ క్లౌడ్స్ లాగా కనిపిస్తున్నారండి మీనరాశి వాళ్ళు. మిమ్మల్ని అయితే ఎవ్రీ సోషల్ నెట్వర్క్ లోనైతే గమనిస్తున్నారు. పర్సన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఏ విధంగా ఉంది? పాస్ట్ లో మీ పర్సన్ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ లో పెట్టారు. కెరియర్ ఓరియంటెడ్ గా ఆలోచించేవారు. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మీరు ఒకరినొకరు బాగా ప్రేమిస్తున్నారు. అన్కండిషనల్ గా మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీకు ప్రైవసీగా మిమ్మల్ని విడిచిపెట్టారు. మీ మీద నమ్మకం ఉంది, చాలా ప్రేమ ఉంది. ఫ్యూచర్ అయితే మీరు మీ పర్సన్ మిమ్మల్ని స్టక్డ్ పొజిషన్లో పెడతారు. సాక్రిఫైస్ చేయాలి, ఈ రిలేషన్లో బ్యాలెన్సింగ్ తీసుకురావాలి అని అయితే ఆలోచించడం మొదలు పెడతారు. మీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. పాస్ట్లో మీ స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు. కెరియర్ పరంగా ఫోకస్ పెట్టారు. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే డిటాచ్మెంట్లో ఉన్నారు. ఓవర్ థింక్ చేస్తున్నారు. రిలేషన్లో లాంగ్ టర్మ్గా హానెస్ట్గా ఉండాలి అనుకుంటున్నారు. ఫ్యూచర్లో మీరు కూడా ఓవర్గా థింక్ చేస్తారు. రిలేషన్లో బ్యాలెన్సింగ్ కోరుకుంటారు. సాక్రిఫైస్ చేయాలి అనుకుంటున్నారు. మీ రిలేషన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీ రిలేషన్లో పాస్ట్లో ఎవరి మట్లుగా వాళ్ళు ఉన్నారు, హైడ్ చేసుకున్నారు, ఒంటరిగా ఉన్నారు. ఇద్దరికి కూడా రిలేషన్ అని కాదు, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రజెంట్ అయితే కెరియర్ ఓరియంటెడ్గా స్టక్డ్ పొజిషన్లో పెట్టున్నారు. ఒకరి మీద ఒకరికి బాధ్యతలు అయితే ఉన్నాయి. ఒకరంటే ఒకరికి బాధ్యతగానే ఉన్నారు. కెరియర్ ఓరియంటెడ్గా ఉన్నారు. ఫ్యూచర్లో హ్యాపీగా ఉంటారు, హీల్ అవుతారు. ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు, మెసేజెస్ చేసుకుంటారు, ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటారు. హీలింగ్ అయితే రిలేషన్లో ఉంది. రిలేషన్ అయితే సక్సెస్ ఉంది. మ్యారేజ్ అయితే 100% అయితే ఖచ్చితంగా చేసుకుంటారు అని అయితే ఇక్కడ కనిపిస్తుందండి. ఇది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. ఎవరైతే రియల్ లైఫ్లో రియాలిటీగా ఉంటారో, హానెస్ట్గా ఉంటారో వాళ్ళకేనో అవుట్కమ్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుందండి. వెయిటింగ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. రిస్క్ తీసుకుంటారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఏర్పడుతుంది. హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎమోషనల్ అప్సెట్స్ అవుతారు. మెడిటేషన్ చేస్తారు. జస్టిస్ అయితే జరుగుతుంది ఖచ్చితంగా.